ఈరోజు చిన్న విషాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి మార్క్ శంకర్ 7 సంవత్సరాల 4 నెలలు మాత్రమే ఉంటది. సింగపూర్‌లో టమోటా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ అనే ఒక స్కూల్‌లో కుకింగు ప్లస్ రోబోటిక్స్ నేర్చుకునే ఒక చిన్న స్కూల్ అది. 3 అంతస్తుల బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో దాదాపు ఒక 5గురు పెద్దవాళ్ళు, 15 మంది చిన్న పిల్లలకి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళందరినీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. చాలామందికి కాళ్ళు, చేతులు కాలాయి. అందులో ఒకళ్ళు మృతి చెందిన సంగతి ఇందాకనే న్యూస్ వచ్చింది. అప్పటినుంచి అందరూ కూడా కంగారు పడతానే ఉన్నారు. అయితే మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ పర్యటిస్తున్నాడు. అక్కడ అరకు వాళ్ళకి, గిరిజనులకు వచ్చి నేను కలుస్తానని మాటిచ్చి, వాళ్ళకి సంబంధించి కార్యక్రమాలన్నీ చూసుకుంటాను దగ్గరుండి అని చెప్పడంతోని అయన్నీ కంప్లీట్ అయినాక అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి సింగపూర్ వెళ్తానని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మీడియా ముఖంగా అలానే వచ్చింది. ఇకపోతే ఇంత చిన్న పిల్లాడు ఎందుకు ఎలా ఉండింది ఏంటంటే అందరినీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఇంతవరకు ఎవరికీ ఏ సమాచారం లేదు. చేతులు, కాళ్ళు అయితే కాలినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పీఆర్ టీమ్ నుంచే మనకు మెసేజ్ రావడం జరిగింది. ఇలాంటి తీవ్ర విషాదాలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించడం చాలా సర్వసాధారణం అయినప్పటికీ కూడా ఇద్దరికి పచ్చగడ్డేస్తే బగ్గుమంటది అనుకునేటట్టుగా ఉంటది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో. కానీ అట్లాంటివి ఏమి లేకుండా ఇమ్మీడియట్‌గా అందరూ స్పందించి మానవతా దృక్పథంతో అబ్బాయి త్వరగా కోలుకోవాలి, స్పీడీ రికవరీ అవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ధైర్యంగా ఉండాలని చెప్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ చాలా మంచిగా అనిపించింది. దేనికంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆపద సమయంలో అందరికీ ఆపదలు వస్తాయి. ఆపదలు వచ్చినప్పుడు అందరికీ ధైర్యం చెప్పడం అనేది ఒక నైతిక బాధ్యతగా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా ఉండాలని, ఆ పిల్లాడు త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ శివ మల్లాల.